అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. యానిమేషన్ రంగంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహావతార్ నరసింహ సినిమా మరో ప్రతిష్టాత్మక ఘనతను అందుకుంది. మహావిష్ణువు అవతారమైన నరసింహుని పౌరాణిక కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారు. నరసింహుడి ఉగ్ర రూపాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరు నుంచి బలమైన ఎమోషనల్ నరేషన్, భారీ స్థాయి విజువల్స్ అన్ని ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సంచలనాలు సృష్టించింది. పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇండియన్ యానిమేషన్ మూవీస్ రేంజ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్లింది. ప్రత్యేకంగా నరసింహుడి ఎలివేషన్ సీన్స్ కు వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. వాటికి తగ్గట్టుగా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మహావతార్ నరసింహ మరో గొప్ప గుర్తింపును అందుకుంది. రాబోయే 98వ అకాడమీ అవార్డ్స్ లో యానిమేషన్ కేటగిరీకి ఈ చిత్రం అధికారికంగా ఎంపికైనట్లు సమాచారం. ఈ విభాగంలో పాప్ డీమన్ హంటర్స్, ఇన్ఫినిటీ కాస్టిల్, అలాగే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డీమన్ స్లేయర్, కిమెట్సు నో యైబా వంటి సినిమాలు కూడా ఎంట్రీ సాధించాయి. ఈ జాబితాలో మహావతార్ నరసింహ ఉండటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం గర్వించే విషయంగా మారింది. అవార్డులు గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం అయినప్పటికీ ఆస్కార్ ఎంపిక దశ వరకు రావడం కూడా ఏ యానిమేటెడ్ చిత్రానికైనా గొప్ప మైలురాయి. సినీ నటి హేమకు బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో భారీ ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే ఈ న్యాయ పోరాటంలో గెలిచిన తన జీవితంలో తీరని విషాదం మిగిలిపోయిందని హేమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు కారణంగా జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్, మీడియా కథనాల వల్లే తన తల్లి మరణించిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు హేమ సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసిందని, ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని ఇప్పుడు న్యాయస్థానం తీర్పుతో తెలిసిపోయిందని తెలిపారు. ఈ నెల 3నే తీర్పు వెలువడినా జడ్జిమెంట్ కాపీ చేతికి అందే వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదని వివరించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంక కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం స్పిరిట్ లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ముహూర్తం షాట్కు క్లాక్ కొట్టారు. హైదరాబాద్లో ఆదివారం ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి డిమ్రీ, నిర్మాతలు భూషణ్ కుమార్, వంక ప్రణయ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని చిత్ర బృందం తెలిపింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా గతంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయని తెలిసిందే. అయితే సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, ఇంతకీ మిగిలిన అప్డేట్స్ ఎప్పుడొస్తాయంటూ తెగ డైలమాలో పడిపోయారు అభిమానులు. తాజాగా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రవిశంకర్ చేసిన కామెంట్స్ అభిమానులను ఎగిరి గంతేసేలా చేస్తున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకా ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, మీరు ఓజీని ఎంజాయ్ చేశారు, ఉస్తాద్ భగత్ సింగ్ డబుల్ వినోదాన్ని అందిస్తుంది. పవన్ కళ్యాణ్కు అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఫేవరెట్ యాక్టర్కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందించేందుకు చాలా బాగా కష్టపడుతున్నాడన్నారు. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ను 2026 ఏప్రిల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా విడుదలయ్యాక అన్ని రికార్డులు ఉస్తాద్ భగత్ సింగ్ కిందకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు రవిశంకర్. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అక్కినేని హీరో నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో చైతు నటిస్తున్న ఈ చిత్రానికి వృషకర్మ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ బాబు నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగ చైతన్య, నీ వృషకర్మ లుక్ సూపర్ సాలిడ్ గా ఉంది, ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. వృషకర్మ ఫస్ట్ లుక్ లో నాగ చైతన్య ఓ కోట ముందు చేతిలో ఆయుధంతో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఆయన లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు లవ్ యాక్షన్ కథలతో అలరించిన చైతు ఈ సినిమాతో పూర్తిగా కొత్త జానర్ అయిన మైథలాజికల్ థ్రిల్లర్ను ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఆయన ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనుండగా ఆయన సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించిన భామల్లో ఒకరు సాయి పల్లవి.
ఈ భామ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ వారిలో జోష్ నింపుతూ ఉంటుందని తెలిసింది. తాజాగా సాయి పల్లవి దిగిన ఒక సెల్ఫీ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ బ్యూటీ ఒక ప్రముఖ వ్యక్తితో సెల్ఫీ దిగింది. ఇంతకీ అతడెవరనే కదా మీ డౌట్? ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్. ప్రస్తుతం గోవాలో IFFI జరుగుతున్న విషయం తెలుస్తుంది. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీని షేర్ చేస్తూ IFFIలో అందమైన సాయి పల్లవిని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా చిన్నపాటి సమావేశంలోనే సాయి పల్లవి నిజమైన ఆప్యాయత గల సహజమైన మర్యాద గల వ్యక్తిగా కనిపించింది. ఆమె చాలా ప్రతిభావంతురాలైన నటి అని నాకు తెలుసు. సాయి పల్లవి నుంచి రానున్న సినిమాలకు నా శుభాకాంక్షలు. జై హో అంటూ క్యాప్షన్ పెట్టాడు అనుపమ్ ఖేర్. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తెలుగు మూవీ ఫౌజీలో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అనుపమ్ ఖేర్ స్వయంగా సాయి పల్లవితో సెల్ఫీ దిగడం విశేషం. ఇక ఈ సెల్ఫీ చూసిన అభిమానులు మీరిద్దరు కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక సాధారణ భారతీయ యువతి పోస్ట్ చేసిన కేవలం 2 సెకండ్ల సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ వీడియో విడుదలైన కొన్ని రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ను సంపాదించింది. ఈ వీడియోలో విశేషాలు: ఆ యువతి ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ తన జుట్టుకు బంధాన కట్టుకుని ఒక తెల్లటి దుస్తుల్లో నవ్వుతూ కెమెరా వైపు చూస్తుంది. ఆ వీడియోకి ఈరోజు మేకప్ చాలా బాగా కుదిరింది అని 3 పదాల క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా దాని సహజత్వం, ఆ అమ్మాయి లుక్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిన్న క్లిప్ అసాధారణమైన రీచ్ సాధించి అత్యంత తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోలలో ఒకటిగా నిలిచింది. దీంతో ఆ యువతికి బంధన గర్ల్ అనే పేరు వచ్చింది. యువతిని ప్రియాంగాగా గుర్తించారు. ది జుగ్గర్ నాట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, స్నేహితులను కలవడానికి ఆలస్యం అవుతుంటే ఆటోలో వెళ్లే సమయంలో అనుకోకుండా మంచు లైటింగ్ కనిపించడంతో కేవలం 2 సెకండ్లలో ఆ క్లిప్ను తీశానని, ఇంతటి వైరల్ అవుతుందని తాను ఊహించలేదని తెలిపారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఎక్స్ ఆ యువతికి బ్లూటిక్ సెలబ్రిటీ హోదానిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి. తమిళ అగ్ర కథానాయకుడు కార్ రేసర్ అజిత్ కుమార్కి అరుదైన గౌరవం దక్కింది. సినీ ఐకాన్గా తన ప్రయాణంతో పాటు ప్రొఫెషనల్ రేసర్గా ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆయనకు ప్రతిష్టాత్మకమైన జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారం లభించింది. ఇటలీలోని వెనీస్ నగరంలో జరిగిన ఈ వేడుకల్లో ఫిలిప్ చారియోల్ మోటార్ స్పోర్ట్ గ్రూప్ ఈ గౌరవాన్ని అజిత్కు అందించింది. GT రేసింగ్లో ప్రపంచ అగ్రగామిగా పరిగణించబడే SRO మోటార్ స్పోర్ట్స్ గ్రూప్ CEO స్టేఫాన్ రాటెల్ చేతుల మీదుగా అజిత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో అజిత్కు తోడుగా ఆయన సతీమణి నటి శాలిని కూడా ఉంది. ఈ అవార్డుకి సంబంధించిన క్షణాలను శాలిని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ, వ్యవస్థాపకుడు రేసింగ్ డ్రైవర్ అయిన దివంగత ఫిలిప్ చారియోల్ గౌరవార్థం నా భర్తకు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుతున్న ఈ శుభ సందర్భంలో వెనీస్లో ఆయన పక్కన నిలబడ్డం గౌరవంగా భావిస్తున్నాను అని శాలిని రాసుకొచ్చింది. ఈ పురస్కారం అందుకున్న అనంతరం అజిత్ కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు. ఈ క్షణంలో నేను ఫిలిప్ చారియోల్ను గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆయన చాలా దయగల అద్భుతమైన వ్యక్తి అని విన్నాను. ఆయన జీవితంలో ఎదురైన ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చారని తెలుసుకున్నాను. మోటార్ స్పోర్ట్స్ ప్రపంచంలో నా అనుభవం ఎప్పుడూ ఉత్తేజకరంగా, సవాల్తో కూడుకున్నదిగా మరియు ఆనందదాయకంగా ఉంది అని అభిజిత్ పేర్కొన్నారు. సౌత్ సినీ పరిశ్రమలో అంతం అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన మీనా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్ని భాషల్లోనూ సత్తా చాటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ స్టేటస్ అందుకుంది. వైవాహిక జీవితం తర్వాత కూడా సినిమాలను విడిచిపెట్టని మీనా కుటుంబాన్ని, కెరీర్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగారు. అయితే భర్త మరణంతో ఆమె జీవితంలో భారీ లోటు ఏర్పడింది. అప్పటి నుంచి ఆమె తన కుమార్తెతోనే సంతోషకర జీవితం గడుపుతుంది. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా కెమెరా ముందుకొచ్చే సమయంలో మాత్రం చిరునవ్వుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. భర్త మరణించిన తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం చాలా కాలంగా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. ఎవరు విడాకులు తీసుకున్నా, ఎవరి వ్యక్తిగత జీవితం మారినా దానికి మీనానే కారణమని వార్తలు రావడం ఆమెను అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ రూమర్లు పీక్స్కి చేరడంతో మీనా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నేను నా పాపతో ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ఏ హీరో విడాకులు తీసుకున్నా అతనితో నా పెళ్లి అంటూ రాస్తున్నారు. ఇవన్నీ తప్పు. నేను ఇప్పుడు దృష్టి పెట్టింది నా కెరీర్ పైనే. మీనా ఇటీవల మలయాళం దృశ్యం 3 షూటింగ్లో పాల్గొంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్లో ఉంది. అలాగే తమిళంలో మూకుత్తి అమంటూ, రౌడీ బేబీ వంటి ప్రాజెక్టులో కూడా ఆమె నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దృశ్యంలోనూ మీనా ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి కృతి సనన్ ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ ఎలా ఉండేదో తనకు తెలుసని, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారుతుందని ఆమె తన ఆవేదనను పంచుకున్నారు. కృతి కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం తేరే ఇష్క్ మే. ఈ సినిమాలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా ఈ వేడుకలో శృతి మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్యంపై స్పందించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా మారుతుంది. ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత దారుణంగా మారబోతుంది. నేను ఢిల్లీ వాసినే. గతంలో ఇక్కడి పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసు. ఇప్పుడు అది మరింత దిగజారిపోతుంది. దీనిని అడ్డుకోవడానికి తక్షణమే ఏదైనా చేయాలి. లేకపోతే మనం పక్కపక్కనే నిలబడ్డా కూడా పొగమంచు ధూళి కారణంగా ఒకరినొకరం చూసుకోలేని పరిస్థితికి చేరుకుంటామంటూ కృతి చెప్పుకొచ్చింది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం బైకర్ విడుదల వాయిదా పడింది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాలవికా నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా యువి క్రియేషన్స్ నిర్మాణంలో చిత్రం రూపొందుతుంది. మూవీకి జిబ్రాన్ సంగీతం అందించారు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో కీలకమైన స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో శర్వానంద్ అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ డిసెంబర్ 6న సినిమా విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసినప్పటికీ లేటెస్ట్ సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ను వాయిదా వేసే అవకాశాలు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. కారణం సినిమాలో భారీగా ఉన్న విఎఫ్ఎక్స్ షాట్స్. ప్రస్తుతం ఇవి పూర్తిగా సిద్ధం అవ్వకపోవడంతో మూవీని వాయిదా వేశారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ విడుదల తేదీని మార్చాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే రిలీజ్ పోస్ట్ పోన్పై అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం సినిమా ఒక వారం వరకు వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ కొత్త విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇక ఈ నిర్ణయంతో శర్వానంద్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నప్పటికీ మెరుగైన క్వాలిటీ కోసం తీసుకునే ఈ నిర్ణయాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా హిందీ చిత్రం తేరే ఇష్క్ మే. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. అయితే ఈ వేడుకల్లో నటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పదే పదే ప్రేమలో ఓడిపోయిన పాత్రలే నాకెందుకు ఇస్తారని ఈ సినిమా దర్శకుడు ఆనంద్ ఎల్రాయ్ని అడిగాను. అయితే ఆనంద్ నాకు సమాధానమిస్తూ మీది గ్రేట్ లవ్ ఫెయిల్యూర్ ఫేస్ అని అన్నాడు. దీంతో నేను షాక్ అయి ఇంటికి వెళ్ళగానే నా ముఖాన్ని అద్దంలో పదే పదే చూసుకున్నాను. అయితే దీనిని సీరియస్గా తీసుకోలేదు, కాంప్లిమెంట్గానే తీసుకున్నానంటూ ధనుష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఏడాది దీపావళికి విడుదలైన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మొదటి వారంలోనే టాప్ ట్రెండింగ్లో దూసుకెళ్లి మరోసారి హిట్ రేంజ్ పెంచుకుంది. అయితే సినిమా విజయవంతంగా థియేటర్లు, ఓటీటీలో పరుగులు తీస్తున్న సమయంలోనే దర్శకుడి స్పందన ఒక పెద్ద వివాదానికి దారితీసింది. సినిమా చూసిన ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ డ్యూడ్లోని కొన్ని సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దర్శకుడు కీర్తీశ్వరన్కు డైరెక్ట్ మెసేజ్ పంపాడు. ముఖ్యంగా హీరోయిన్ మమిత హీరో మోకాళ్లపై కూర్చొని ప్రేమను వ్యక్తం చేసే సీన్ గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో అది సాధారణం అన్న వ్యాఖ్యను ఆయన తప్పుబట్టారు. నిజమైన స్నేహితుల మధ్య అలాంటి ప్రవర్తన ఉండదు, అది సాధారణం కాదు, సినిమాలో కథనం సరిగ్గా లేదు అనిపించింది, సన్నివేశాలు రీల్స్లా ఉన్నాయంటూ సూచనలు ఇచ్చాడు. ఈ సూచనలకు కీర్తీశ్వరన్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం ఇంటర్నెట్లో పెద్ద దుమారమే రేపుతుంది. దర్శకుడు నాకు మెసేజ్ పంపడం కన్నా నీ పన్ను చూసుకో అనే రీతిలో రిప్లై ఇచ్చినట్టు బయటపడింది. ఈ స్క్రీన్ షాట్లు ఇన్స్టాగ్రామ్లో వైరల్ కాగా నెటిజన్లు దర్శకుడి అహంకారాన్ని తీవ్రమైన పదజాలంతో తప్పుపడుతున్నారు. కొత్త దర్శకుడిగా ఉంటూ ఇంత ఓవర్ యాక్ట్ ఎందుకు, డబ్బులు ఖర్చు పెట్టి చూసిన ప్రేక్షకుడి ఫీడ్బ్యాక్ అయినా గౌరవం లేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువెత్తుతున్నాయి. డ్యూడ్ ఓటీటీలో మంచి స్పందన పొందుతున్న వేళ ఈ వివాదం చిత్ర బృందానికి అన్వాంటెడ్ హెడ్ఏక్గా మారింది. దర్శకుడి రిప్లైపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ విషయంపై స్పందిస్తారా లేక చిత్ర బృందం అధికారిక క్లారిటీ ఇస్తుందా అనే ప్రశ్నలు అభిమానుల్లో, నెటిజన్లలో చర్చించబడుతున్నాయి. మన టాలీవుడ్ సినిమా సీనియర్ హీరోస్ నుంచి తమ రేంజ్ అండ్ ఏజ్కి తగ్గ సినిమాల కోసం ఇప్పుడు ట్రెండ్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇలా మెగాస్టార్ నుంచి కూడా చాలామంది ఆ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. చిరంజీవి లైనప్లో ప్రస్తుతం పలు సాలిడ్ సినిమాలు ఉండగా ఈ లైనప్లో ఒక్క పేరు చేరిక కోసం అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఆ దర్శకుడే సందీప్ రెడ్డి వంగ. తాను మెగాస్టార్కి ఎంత పెద్ద అభిమాని అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ఆడియన్స్కి తెలుసు. లేటెస్ట్ స్పిరిట్లో కూడా ఉన్నారనే రూమర్స్ కూడా వచ్చాయి, కానీ సందీప్ వాటిని కొట్టిపారేశాడు. అయితే
లేటెస్ట్గా స్పిరిట్ లాంచ్కి మాత్రం మెగాస్టార్ హాజరు కావడం అభిమానుల్లో మళ్ళీ కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది. తమిళ్లో తమ ఫ్యాన్ బాయ్ దర్శకులు రజనీకాంత్, కమల్ హాసన్లకి క్రేజీ ప్రాజెక్టులు ఇస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్ బాయ్ సందీప్ కూడా తమ హీరోకి ఒక్కసారైనా సినిమా ఇస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. మరి ఆ బిగ్ డే సాధ్యమవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. రెబల్ స్టార్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజాసాబ్. హర్రర్ కామెడీ జానర్లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా రాజాసాబ్ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న రాజాసాబ్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్తో ఈ సెలబ్రేషన్ను బిగించేశారు మూవీ టీం. రాజాసాబ్ సినిమా ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ను హైదరాబాద్లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, మా టీం అంతా పడేది మామూలు కష్టం కాదు. ఈ సినిమాతో పండగకి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు ప్రభాస్ గారి కట్అవుట్కు అది చాలా చిన్న మాట. మీ మనసులోకి రెబల్ గార్డెన్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ నేను ఇప్పుడు ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. చిన్న కాలేజ్లో చదివేవాడిని, అలాంటిది ఆయన నీకు టాలెంట్ ఉంది రమ్మంటూ తన యూనివర్సిటీలోకి ఆహ్వానించారు. నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఆయన యూనివర్సిటీలోకి వెళ్ళాక ఆయనను అర్థం చేసుకుంటూ ప్రతిరోజు ఆయన ఫోటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ప్రభాస్ గారి ఫోటో జేబులో ఉంటే ఎలాంటి వాడైనా టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌట్ లేదు అని అన్నారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మహత్ రాఘవేంద్ర. మంగాతా, జుల్లా, చెన్నై 28 పార్ట్ 2 వంటి పలు సక్సెస్ఫుల్ తమిళ చిత్రాలతో పాటు డబుల్ ఎక్సెల్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో మహత్ రాఘవేంద్ర. ఇప్పుడు తిరిగి టాలీవుడ్కు రాబోతున్నారు. కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, న్యూ లుక్తో మహత్ రాఘవేంద్ర ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్తో మహత్ రాఘవేంద్ర ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు తిరిగి రావడం హ్యాపీగా ఉందని మహత్ రాఘవేంద్ర తెలిపారు. తనను ఇప్పటిదాకా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు మరోసారి తమ లవ్ అండ్ సపోర్ట్ అందిస్తారని ఆయన ఆశిస్తున్నారు. టాలీవుడ్ రీఎంట్రీ పట్ల ఎక్సైటింగ్గా ఉన్నానని, ఇది తన కెరీర్కు కొత్త చాప్టర్ అవుతుందని మహత్ రాఘవేంద్ర చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ చిక్రీ చిక్రీ వచ్చి బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయింది. ఇక ఈ సాంగ్ వచ్చిన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో అన్స్టాపబుల్గా దూసుకెళ్తుంది అని చెప్పాలి. లోకల్ నుంచి గ్లోబల్ లెవెల్ వరకు సోషల్ మీడియాలో పెద్ది సాంగ్ మ్యానియానే ఉంది. ఇక ఇలా ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లతో కలిపి ఏకంగా 500,000 రీల్స్ ఈ సాంగ్పై చేశారట. దీంతో ఆఫ్లైన్లో ఈ సాంగ్ ఆడియన్స్కి ఎంతలా ఎక్కేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇదంతా ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. రెడ్డి గారు, మీరు అటు చూసినా సరే ఇటు మేము మైక్ ఇస్తాము, రండి. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు ముందు నుంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటాయి. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు భయ అద్భుతమైన సినిమా, ఇది అద్భుతమైన కథ, గ్యారంటీకి బ్లాక్ బస్టర్ అవుతుందని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ పదే పదే చెప్తూ ఉంటారు. పదే పదే కాదు, కొన్ని వేల సార్లు చెప్పిన ఏకైక వ్యక్తి గోవిందరాజు గారు. ఈ సినిమాకు మొదటి నుంచి నాకు ఈ కథ అద్భుతమైన కథ, ఇది కొంచెం ఆ డైరెక్టర్ మీరే కావాలంటున్నారు, చిన్న క్యామియో చేయాలని అడిగిన వెంటనే చేద్దాం సార్ అని చెప్పాను. నిజంగా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి అందరికంటే ఎక్కువ రాజ్ సార్కి అవసరం అని ఆ రోజు ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నిజమని నిరూపించారు ప్రేక్షకులు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజ్ తరుణ్, హార్టీ కంగ్రాచులేషన్స్. తనకి ఈ సినిమా బాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. అలాగే డైరెక్టర్ తన టాలెంట్ ఏంటో నేను షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుసుకున్నాను, చూశాను కూడా, కళ్ళారా చూశాను. అలాగే రాశి వరుసగా సినిమాలు కంటిన్యూగా అందరికంటే బాగా బిజీగా ఉండి బ్యాక్ టు బ్యాక్ వరుసగా చేస్తూ సక్సెస్ కొడుతున్నారు, ఆవిడకి కంగ్రాచులేషన్. అట్లాగే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకి అదొక అసెట్గా చెప్పుకోవచ్చు. మొన్న అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో నేను చెప్పా, 21 రిలీజ్ చేస్తున్నారు, ఈ సెంటిమెంట్గా ఈ సినిమా కుమారి 21 లాగా పెద్ద సక్సెస్ రాజ్ చరణ్కి అవుద్ది అనుకున్నాను. అది అయిందని నిరూపించారు ప్రేక్షకులు మరోసారి. ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ.
సో ఈ వీకెండే కాదు, ఇందాక డైరెక్టర్గా చెప్పినప్పుడు ఈ వీకెండ్ వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే నాకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్స్ కానీ బాగా రోజు టచ్లో ఉంటారు. నిన్న ఈవినింగ్ నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలామంది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అదే బాగా పికప్ అయ్యి ఇంకా హిట్ రేంజ్కి సూపర్ హిట్ రేంజ్కి వెళ్తుందని చాలామంది చెప్పడం, కాన్ఫిడెన్స్ చెప్పడం నాకు మరింత హ్యాపీ ఇచ్చింది. సో ఈ టీం అందరికీ కూడా ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అమ్మా. మహిళా ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి అవసరం, మీరు మరిన్ని సినిమాలు ఇక్కడ తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సినిమాలో అయినా బయట అయినా డబ్బులు లెక్క పెట్టడం అనేది కామన్. ఇందుకు ఎలా లెక్క పెట్టాలండి డబ్బులు? కట్టిస్తే చెప్తా. మళ్ళీ ప్రొడ్యూసర్ మీదకి వెళ్ళిందా? ఓకే, ఇప్పుడు యాక్టర్ జాబ్ అయిపోయింది, ఆయన తర్వాత మళ్ళీ అక్కడ కూడా షిఫ్ట్ అవబోతున్నారు అనుకుంటా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండెట్టి గారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.